మన దేశంలో 100కి 90% మందిని, ఇంకా ఆ మాటకొస్తే 95% మందిని బాధించేటటువంటి సమస్య ఒకటుంది. ఇదే అమీబియాసిస్. జిగట విరేచనాలు, రక్త విరేచనాలు. దీనికి సంబంధించి ఒక జోక్ చెప్తూ ఉంటారు. అమీబా అనేది మ్యాథమెటిక్స్‌లో పూర్. ఎందుకు అంటే ఏదైనా మామూలుగా డివైడ్ అయినప్పుడు సంఖ్య తగ్గుతుంది గదా! కానీ అమీబా డివైడ్ అయినప్పుడు మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే సంఖ్య పెరుగుతుంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఈ అమీబా అనేది వ్యాపిస్తూ ఉంటుంది. అందరిని కబళిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఈ అమీబియాసిస్‌కి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలున్నాయి. అలాగే ఇంటి వైద్యాలున్నాయి. అన్నిటికి మించి జాగ్రత్తలున్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి నివారణ పద్ధతులున్నాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అందరిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య గురించి. ఇదే అమీబియాసిస్. ఈ అమీబియాసిస్ వ్యాధిని తగ్గించగలిగేటువంటి మంచి అణ్వస్త్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఎందుకు ఇలా అంటున్నామంటే, ఇంటికి పట్టినటువంటి శనైనా వదులుతుంది గానీ, ఒంటికి పట్టినటువంటి అమీబియాసిస్ వ్యాధి వదలదు అని ఒక జనాభిప్రాయం ఉంది. మనం ఈ వ్యాధిని పెంచి పోషించేటువంటి పనులే ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి, ఇది మనని వదలకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మామూలుగా ఈ వ్యాధిలో అనేక మందు బిళ్ళలు వాడుతూ ఉంటారు. మెట్రోనిడజాలు, టినడజోలు, 1 కాదు, 2 కాదు అనేకం. బస్తాల కొద్దీ మింగుతూ ఉంటారు. అయినా గానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఎలుకల మీద చేసినటువంటి ప్రయోగాల్లో ఈ మందులు ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని తేలింది అని ఒక హెచ్చరిక రాసి ఉంటుంది. ఎట్లయితే సిగరెట్ డబ్బాల మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎట్లా రాసి ఉంటుందో, అలాగే హెచ్చరిక రాసి ఉంటుంది ఈ మందుల మీద మీరు గమనించగలిగితే. అంటే ఈ మందులు వాడటం ఎంత ప్రమాదం, అట్లానే అమీబియాసిస్‌ని భరించడం కూడా ఇబ్బందే. మరేం చేయాలి? అమీబియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదట బయట పదార్థాలు ఉంటాయి కదా, బయట ఫుడ్డు, వీటిని మానేయాలి. కానీ అన్‌ఫార్చునేట్‌గా మన ఈ మోడర్న్ కల్చర్‌లో చాలామంది బయట తింటూనే ఉన్నారు. మంచి హోటల్ అనుకుంటారు గానీ, అది రెస్టారెంట్ వరకే. వెనకేం జరుగుతుందనేది ఎవడికి తెలీదు. అలాగే రోడ్డు మీద తిండ్లు, హోటల్ ఆహారాలు, అపరిశుభ్రంగా ఉండేవి, ఇవన్నీ కూడా ఈ వ్యాధిని పెంచి పోషిస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు చేయాల్సిందేంటంటే, సంక్షిప్తః క్రియాయో నిదానస్య చ వర్జనం. అంటే ఈ ఆహారాల్ని పూర్తిగా మానేయాలి. మానకపోతే ఇక ఈ అమీబియాసిస్ రోగం నుంచి మీకు విముక్తి ఉండదు అని చెప్పొచ్చు. సరే, ఈ సమస్య మీకు ఆల్రెడీ ఉంది. దీంతో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? అద్భుతమైన ఇంటి వైద్యాలున్నాయి. వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదట మీకు చెప్పాల్సింది పచ్చి మారేడుకాయ, అలాగే బెల్లం. పచ్చి మారేడు ఇంకా బెల్లం. ఈ మారేడు అద్భుతంగా పనిచేస్తుంది అమీబియాసిస్‌లో. అలాగే బెల్లం, ఈ కాంబినేషన్. పచ్చి మారేడుకాయ గుజ్జుకి బెల్లం కలుపుకొని తింటూ ఉండాలి. అయితే ఈ బెల్లం అనేది సురక్షితమైనటువంటి పద్ధతుల ద్వారా, పరిశుభ్రమైనటువంటి పద్ధతుల ద్వారా చేసిందై ఉండాలి. ఎందుకంటే మళ్ళీ బెల్లం ద్వారా కూడా అమీబియాసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి పచ్చి మారేడుకాయ గుజ్జులో బెల్లం కలుపుకొని తింటూ ఉంటే ఈ వ్యాధి త్వరగా తగ్గుతుంది. ఇదేది కాదు, మీ వంటగదిలోనే ఒక అణ్వస్త్రం ఉంది. అదేమిటో తెలుసా? మజ్జిగ, బటర్ మిల్క్. బటర్ మిల్క్ అనేది మనుషులకి, ఇప్పుడు దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా. అంటే అమృతంతో సమానం. మీకు ఒక విషయం తెలుసో లేదో, మజ్జిగ పోసిన చోట గడ్డి మొలదు. అలాగే మజ్జిగ తాగే వాళ్ళకి అమీబియాసిస్ కూడా రాదు. ఇదొక అద్భుతమైన అబ్జర్వేషన్. కాబట్టి మజ్జిగని ఎంత వీలైతే అంత, అంటే మరో మాట చెప్పాలంటే లీటర్ల కొద్దీ మజ్జిగను తాగుతూ ఉండాలి. దాంతోటి ఈ అమీబియాసిస్‌కి ఇది అసలైన మందులాగా ఇది పనిచేస్తుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ మీకు కావాల్సినవి వెలగపండు, అలాగే దూలగొండి అంటే దురదగొండి గింజలు, ఇంకా వేప చిగుర్లు. ఇలాగా సిద్ధం చేసుకోండి. వెలగపండు, అలాగే పెద్ద దురదగొండి మొక్క తాలూకు గింజలు, వేప చిగుర్లు, ఇవన్నీ కూడా అమీబియాసిస్‌ని సంహరిస్తాయి. అంటే ఒక రాక్షస సంహారానికి మీకు ఉపయోగపడే ఆయుధాల్లాగా ఇవి పనిచేస్తాయి. వీటిని మీరు యథోచితంగా వాడుకోవచ్చు. మరొక అద్భుతమైన కాంబినేషన్, ఇవన్నీ కూడా మీ వంటింట్లో ఉండేవే. ఇవి మిరియాలు, శొంఠి, వాము, ఇంకా వెన్న. ఇలాగా సిద్ధం చేసుకోండి. మిరియాలు, శొంఠి, వాము, ఈ మూడిటిని వెన్నతో కలిపి తినాలి. దీంతో జిగట విరేచనాలు, అమీబియాసిస్, ఈ సమస్యలు వెంటనే తగ్గుతాయి. అలాగే పిల్లలకి సైతం ఇవ్వదగినటువంటి ఒక మంచి హాస్టల్స్‌లో పిల్లలు ఉంటారు. ఒక్కోసారి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇది, యువకుల్ని. ఇలాంటి వాళ్ళకి ఒక గన్ షాట్ ట్రీట్మెంట్. మీకు కావాల్సినవి గసగసాలు, జీలకర్ర, నెయ్యి, ఇంకా ఉప్పు. గసగసాలని
జీలకర్రని సమానంగా తీసుకోండి. విడివిడిగా నేతిలో వేయించి, మెత్తగా దంచి, తగినంత ఉప్పు కలుపుకొని అన్నంతో తినండి. దీంతోటి ఈ అమీబియాసిస్ కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. త్వరగా తగ్గుతుంది. ఈ వ్యాధికి మీరు వాడుతున్నటువంటి మందులు త్వరగా ఈ కాంబినేషన్ తోటి మంచి ఫలితాన్ని గూడా ఇస్తాయి. భోజనం చేయగానే విరేచనానికి వెళ్ళే లక్షణం కొంతమందికి ఉంటూ ఉంటుందే, వాళ్ళకి కూడా ఇదొక మంచి ఆహార ఔషధం. చీటికి మాటికి విరేచనాలవుతున్న పిల్లలకి కూడా దీన్ని పెట్టొచ్చు. ఇది మంచి ఔషధం కింద పనిచేస్తుంది. మరొక మంచి కాంబినేషన్. మీకు కావాల్సినవి మారేడికాయ, ఇంకా పంచదార. మారేడు, పంచదార. పచ్చి మారేడికాయ గుజ్జుకి ఆ పంచదార కలుపుకొని తినాలి. ఎందుకంటే మారేడనేది ఈ వ్యాధిలో అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పొచ్చు. కేవలం ఆ మారేడు గుజ్జుని తీసుకొని రోజు పంచదార కలుపుకొని తింటుంటే ఈ వ్యాధి తప్పకుండా తగ్గుతుంది. పైగా దీనికొక అడ్వాంటేజ్ ఏంటంటే విరేచనం సక్రమంగా అయ్యేలాగా చూస్తుంది. అలాగే పేగులు పాడైపోకుండా, శిథిలం కాకుండా కాపాడుతుంది. అన్నిటికి మించి మంచి నకనకలాడే ఆకలిని పుట్టిస్తుంది. లోపల నులి నొప్పిని తగ్గిస్తుంది. గ్యాస్ లేకుండా కూడా చూస్తుంది. ప్రధానంగా ఎమీబియాసిస్‌లో ఎనీమియా ఉంటుంది. రక్తక్షీణత. ఇలాంటి సమస్యలను కూడా పోగొట్టి, ఈ అమీబియాసిస్‌ని దిగ్విజయంగా జయించగలుగుతుందిది. కాబట్టి ఈ దీన్ని మీరు వాడుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సురక్షితమైంది. ఎలాంటి ఇబ్బందులు దీంతో ఉండవు. అయితే అసలైన సమస్య ఏంటంటే తగ్గుతుంది. కానీ తిరగబెడుతూ ఉంటుంది. మరి ఈ అమియాబియాసిస్ మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా ఉండాలంటే, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ స్ట్రాటజీస్ కూడా తెలుసుకుందాం. రోజు గూడా మంచినీళ్ళని తప్పనిసరిగా మరిగించి, చల్లార్చి, ఆ తర్వాత కుండలోనో ఉంచుకొని తాగండి. అయితే ఈ కుండని మళ్ళీ మీరు సంస్కరించాలి. అంటే ఏమిటి? సున్నం నీళ్ళు, పసుపు నీళ్ళు ఇలా మార్చి మార్చి వారం రోజుల పాటు కుండలో ఉంచి, ఆ తర్వాత అలాంటి కుండని వాడుకోవాలి. ఇక కొంతమంది ఆ క్లోరిన్ కలిపితే అంతా అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ క్లోరిన్ కలిపినంత మాత్రాన నీళ్ళల్లో బ్యాక్టీరియా చావదు. అలాగే అమీబా చావదు. ఫళఫళమని నీళ్లు ఉడికేలాగా మరిగించాలి. అప్పుడు ఈ అమీబా అనే దానికి మరణం ఉంటుంది. కాబట్టి 100% పైగా ఈ నీళ్ళని మీరు మరిగించి ఆ తర్వాత తాగాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఆ విహారాలు గూడా అంటే రాత్రి మేలుకోవటం, అతిగా తిరగటం, ప్రయాణాలు, పొగ తాగటం, ఉడికి ఉడకని మాంసం తినటం, ఇవన్నీ గూడా అమీబియాసిస్ వ్యాధిలో ఆ సమస్యను ఎక్కువ చేసేటటువంటి విహారాలు. కాబట్టి ఈ అపథ్యాలు కాబట్టి ఇవి. వీటిని మీరు చేయకూడదని మీరు నోట్ జేసుకోవాలి. ఎందుకంటే వీక్ అవుతారు. వీక్ అయినప్పుడు అమీబా దాడి చేస్తుంది. ఇక ఆహారం విషయంలో పులుపు, కారం, మసాలాలు ఈ అమీబియాసిస్ వ్యాధికి శత్రువులు. అలాగే పులిహోర, గోంగూర పచ్చడి, ఆవకాయ ఇవన్నీ గూడా మీకు బాగా ఇష్టం. కానీ మనసు చంపుకోవాల్సినటువంటి వస్తువులు. ఇది మీరు గ్రహించాలి. ఇక ఆకుకూరల్లో గోంగూర, బచ్చలి కూర, ఇంకా పళ్ళలో మామిడి, ద్రాక్ష, మెయిన్‌గా చింత, రేగు ఇలాగ ఈ పులుపుయి ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా నిషిద్ధాలు. కాయల్లో మునగ, ఎర్రగుమ్మడి, దోస, దొండ, దుంపల్లో కంద, బంగాళదుంప, వెల్లుల్లి ఇవి కూడా తినకూడదు. అంటే వీటిని మినిమైజ్ జేసుకోవాలి. ఇలా జేస్తే అమీబియాసిస్ నుంచి మీకు రక్షణ లభిస్తుంది. ఇక చెప్పుకున్నాం గదా! తియ్యగా ఉంటుందని బెల్లం, మజాగా ఉంటుందని మద్యం ఇవి మొదలుపెడితే ఇక అమీబియాసిస్ అనేది తగ్గదు. నెవర్ ఎండింగ్ స్టోరీ అవుతుంది. కాబట్టి ఈ బెల్లం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది బయట తయారు జేస్తారు గాబట్టి. అలాగే ఆల్కహాల్ ఏమో లివర్‌ని చెడగొడుతుంది గాబట్టి. అమీబిక్ లివర్ యాబ్సెస్ అవుతుంది గాబట్టి. సరే మరి ఏం చేయాలి? ఈ అమీబియాసిస్‌లో మీరు చేయదగినటువంటి పథ్యం ఏమిటి? ఇది తెలుసుకుందాం. పాత బియ్యంతో వండినటువంటి అన్నం తినాలి. పాత బియ్యం అంటే కనీసం 6 నెలలు పాతపడాలి. అది గూడా వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి. ఇక చిరుశనగలు, అలాగే కందులు వీటితోటి కట్టు కాచుకొని గూడా మీరు తాగొచ్చు. అయితే చింతపండు రసం పోసి, మసాలాలు దట్టించి, మళ్ళీ ఆ సాంబార్లు అలాంటివి కాచుకొని తాగితే మళ్ళీ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. గడబిడ మొదలవుతుంది. అమీబియాసిస్ విజృంభిస్తుంది. ఇక చెప్పుకున్నా గదా! మజ్జిగ ఈ వ్యాధిలో పరమౌషధం. చిలికిన మజ్జిగ. దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది మీకు. ఇక తినదగిన వాటిలలో అరటిపండ్లు, నేరేడు పండ్లు, వెలగపండు, పెద్ద ఉసిరికాయ, దానిమ్మ పండు, మారేడు పండు, తాటి ముంజలు, తాటిపండు ఇలా ఇంకా ఈ పళ్ళల్లో ఔషధ తత్వాలు ఎక్కువ. అమీబియాసిస్‌ని కంట్రోల్ చేయగలిగేటువంటి నేచర్ ఉంటుంది. కాబట్టి అమీబియాసిస్‌తో బాధపడుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ పండ్లను మాత్రం మీరు తీసుకోవచ్చు. ఇక మిగతా దినుసులలో ధనియాలు, వాము, జీలకర్ర, పిప్పళ్ళు, శొంఠి వీటిని తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది. పేగులకి ఆహారాన్ని వంటబట్టించేటువంటి శక్తిని ఇవిస్తాయి.
వీటిని వీలైనంతగా తరచుగా వాడుకుంటూ ఉండటం మంచిది. ఇక భోజనాగ్రే సదా లవణార్ద్రక భక్షణం అని భోజనానికి ముందు అల్లం, సైంధవలవణం కలిపి నూరిన మిశ్రమాన్ని మొదటి ముద్దతోటి తీసుకుంటే ఆహారం మీద రుచి పెరుగుతుంది. అలాగే హితువు పెరుగుతుంది. దీంతోటి అమీబియాసిస్ అనేది కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. అలాగే నీళ్ల విషయం. కనీసం పదో వంతు నీళ్లు ఆవిరేలాగా కాచి, చల్లార్చిన నీళ్లు తాగమని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది కాబట్టి, నీళ్లను బాగా మరిగించి తాగండి. ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన మీకొకటుంది. అదేమిటంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నామోషి అనుకోకూడదు. నామోషి అనుకోకుండా ఈ జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం. అంటే ఇవన్నీ మనం చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తయితే, అమీబియాసిస్ వ్యాధిగ్రస్తులు ముందుగా గోళ్ళు పెరగకుండా చూసుకోవటం, కత్తిరించుకోవటం అనేది మొట్టమొదటి జాగ్రత్త. కొంతమంది ఫ్యాషన్ కోసమని బాగా పొడుగ్గా పెంచుతూ ఉంటారు. అదే వాళ్ళ పాలిట శాపమవుతుంది. కాబట్టి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శుచిగా, శుభ్రంగా ఉండేలాగా తీసుకోవాలి. గోళ్ళలోకి మురికి చేరుతుంది కాబట్టి గోళ్ళు తీసేయాలి. ఇక రోడ్డు పక్కన బజ్జీలు, జంతికలు, చెగోడీలు ఇవి తింటున్నంత కాలం కూడా అమీబియాసిస్ నుంచి మీకు విముక్తి అనేది అసాధ్యం అని చెప్పొచ్చు. కాబట్టి ఇవి తినకూడదు. ఇంట్లో కూడా పరిశుభ్రత పాటించాలి. ఇంటి పరిసర వాతావరణం కూడా శుభ్రంగా ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఇక బయట క్యాంపులకు వెళ్తూ ఉంటారు చాలామంది. తప్పనిసరిగా బయట వాళ్ళకి ప్రయాణం చేయాల్సొస్తే కూల్ ప్యాక్‌లో గానీ, సీసాలో గానీ కాచి చల్లార్చుకున్నారే, ఆ నీళ్ళని మీరు తీసుకెళ్ళటం అనేది అలవాటు చేసుకోండి. నామోషి అనుకుంటే నష్టపోయేది మీరే. కాబట్టి గుర్తుంచుకోండి. ఇంకా నయం చద్దన్నం మూట కట్టుకొని వెళ్ళమన్నారు అని మీరు అనుకుంటున్నారా? అనబోతున్నాను అది గూడా. అంటే నిజానికి అదే మంచిది. సాధ్యమైనంత వరకు హోటల్‌లో తినడం మానేసి, ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పెరుగన్నం దీన్ని మీరు తీసుకుంటే మంచిది. అసలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మళ్ళీ మొదటికే వస్తున్నాను. ఇది ఎప్పుడు గూడా అమీబియాసిస్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కడుపనేది చల్లగా ఉండాలి. ఇది ముఖ్యం. అతిగా తినటం, అసలు తినకపోవటం అంటే అధ్యసనం, అనశనం ఇవి మంచిది గాదు. కాబట్టి ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. శరీరానికి, మనసుకి ఇది మంచిది గాదు. అమీబియాసిస్‌లో మొదటగా డ్యామేజ్ అయ్యేది, శిథిలమయ్యేది ఏంటంటే పేగులు. కాబట్టి పేగుల్ని సంరక్షించుకోవడం అనేది అవసరం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జిగట విరేచనాలు అవుతున్నప్పుడు, విరేచనం ద్వారా బయటికి వెళ్ళిపోయేటటువంటి ఆ జిగురు పేగు లోపలి మ్యూకస్ అనేటటువంటి పొర. అంతేగాని కడుపులో నిజానికి జిగురు అనేది తయారు కాదు. మ్యూకస్ పోతుంది. పేగు లోపల పొర అంటే ఆ మ్యూకస్ ఎందుకు పోతుంది అంటే, అమీబా అనేది దానిపై దాడి చేస్తుంది. దాడి చేసి దాన్ని డెస్ట్రాయ్ చేసి రాలిపోయేలా చేస్తుంది. దీంతో విరేచనం ద్వారా మ్యూకస్ బయటికి పోతూ ఉంటుంది. కాబట్టి దీనికి కారణం ఏమిటి? అమీబా. అందుకే తిన్నది వంట పట్టకపోవటం, పేగు లోపల పుళ్ళు పడటం, కడుపు నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అమీబియాసిస్‌లో. కాబట్టి పేగులకి చల్లగా ఉండాలి, చలవ చేసేదిగా ఉండాలి. అలాంటి ఆహారాన్ని మీరు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు, క్యాంపులకు వెళ్ళేటప్పుడు ఈ వ్యాధి తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆ పేగుల్ని సంరక్షించుకోవటం చాలా ముఖ్యం. దీనికి ఒక మంచి ఉపాయం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుందే కాస్త వెరైటీగా చేసుకోవాలి. రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి, ఆ అన్నంతో సహా తోడుబెట్టి ఉదయమే దాన్ని తినాలి. దీంతో పేగుల్లో చల్లగా ఉంటుంది. ఇది అమీబియాసిస్‌కి ఒక చక్కటి ఆహార ఔషధం. అన్నంలో పెరుగు వేసుకొని తినటానికి, అన్నంతో సహా తోడుకున్నటువంటి పెరుగు అన్నానికి తేడా ఉంటుంది. కాబట్టి అన్నంతో సహా తోడుకున్నటువంటి పెరుగన్నాన్ని తినాలి. అది తినటం వల్ల ఏం జరుగుతుంది? కడుపులో నిండుగా ఉంటుంది. అంటే ఆ హోటల్ టిఫిన్‌ల మీదకి ధ్యాసను పోనివ్వకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది మజ్జిగ. చల్ల. చల్లని ఎక్కువగా తాగండి. కడుపులో చల్లగా ఉంటుంది. ఈ మజ్జిగలో ప్రత్యేకత ఏమిటంటే ఉపయోగకరమైనటువంటి లాక్టోబాసిల్లై అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆ పేగు లోపల పొరల్ని రీబిల్డ్ చేస్తుంది. పునర్నిర్మిస్తుంది. పేగులు శిథిలం కాకుండా కాపాడుతుంది. అంటే ఈ రకంగా ఆ పేగులలో ఈ అమీబియాసిస్ వ్యాధిని మన ప్రివెంట్ చేయగలిగేటటువంటి, నిర్మూలించగలిగేటువంటి గొప్ప అణ్వస్త్రంగా ఈ మజ్జిగను మనం చెప్పుకోవాలి. రోజు అర లీటర్ నుంచి లీటర్ వరకు ఈ మజ్జిగను తాగుతూ ఉండండి. అమీబియాసిస్ దీంతో మీకు కంట్రోల్‌లో ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి మజ్జిగ, ఇక ఐస్ ముక్కలు, ఇంకా ఐస్ కలిపినటువంటి మజ్జిగ, అల్లం మసాలాలు కలిపి ప్యాక్ చేసినటువంటి బజార్‌లో అమ్ముతారే మసాలా బటర్ మిల్క్ అని అలాంటివి తాకండి. అవి మీకు ఏమాత్రం ఉపయోగపడవు. పడకపోగా మళ్ళీ ఎక్కువ నష్టాన్ని కలిగించేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ అమీబియాసిస్ అనేక మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య మన ఇండియన్స్‌లో. దీన్ని సమూలంగా మీరు జయించాలనుకుంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పద్ధతులు అంటే ఆహార, విహార ఔషధాలు, త్రివిధ వ్యూహాలు ఈ స్ట్రాటజీస్‌ని మీరు అవలంబించడం అనేది అవసరం. అప్పుడే మీరు దీన్ని జయించగలుగుతారు. అయినప్పటికీ ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే
అప్పుడు అసలు అమీబియాసిసా? ఐబిఎస్సా? లేకపోతే ఐబీడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజా? ఐబీడీలో కూడా మళ్ళీ క్రాన్స్ డిసీజా? అల్సరేటివ్ కోలైటిసా? లేకపోతే ఇంటర్నల్ పైల్సా? ఏమిటిది? అనేది వ్యవచ్ఛేదిత నిదానం అంటారు. అంటే వీటన్నిటిని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మీకు మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్‌లోడ్ అవ్వటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్‌లోడ్ అవ్వటంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఏమాత్రం ఉపయోగం జరిగిందని మీకు అనిపించినా లైక్ బటన్‌ని అంటే థమ్స్ అప్ బటన్‌ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.